కల్తీ పెరగన్నం కాదు, తల్లే తన ముగ్గురు పిల్లలను చంపేసింది. కల్తీ పెరగన్నం తిని ముగ్గురు పిల్లలు చనిపోయి ఉండవచ్చునని తొలుత తాము భావించిన కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయని సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని, తల్లే తన ముగ్గురు పిల్లలను హత్య చేసిందని, టవల్తో ముఖాలను అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసిందని సంగారెడ్డి ఎస్పీ పరిషోద్ పంకజ్ తెలిపారు. అసలేం జరిగింది? ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 28న తెల్లవారుజామున సుమారు 2:45 డయల్ 100కి ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిన కాల్ ఆధారంగా పోలీసులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలోని చెన్నయ్య ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ ఇంట్లో చిన్నారులు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ విగత జీవులుగా కనిపించారు. వీళ్ళ వయసు వచ్చేసి 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. నోటి నుంచి నొరగా వచ్చిన స్థితిలో ముగ్గురు పిల్లలు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు రజిత, చెన్నయ్య ఫిర్యాదు చేయగా సంగారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో తల్లి రజిత అలియాస్ లవణ్యే తన పిల్లలకు ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఆ రాత్రి ఏమైందంటే, డ్యూటీకి వెళ్లిన చెన్నయ్య రాత్రి 10:30 ఇంటికి తిరిగి వచ్చాడు. ఇద్దరు పిల్లలు వేరే గదిలో ఉండగా మరో గదిలో పిల్లాడితో పాటు తల్లి రజిత, చెన్నయ్య నిద్రకు ఉపక్రమించారు. అయితే రాత్రి 11:30 రజిత తన కడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో చెన్నయ్య లేచి చుట్టుపక్కల వారిని పిలిచాడు. ఈ లోపు పిల్లలను లేపే ప్రయత్నం చేసినా లేవకపోవడంతో చనిపోయినట్లు భావించారు. ఇంతలోనే రజితనైనా కాపాడుకుందామని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రికి వచ్చారని, పిల్లలు పెరగన్నం తిని లేవడం లేదని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఇది మెడికో లీగల్ కేసు అవుతుందని భావించి డయల్ 100కి ఫోన్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే పిల్లలు నిర్జీవంగా కనిపించారు. తనకంటే పెద్ద వయసు వ్యక్తితో పెళ్లి చేశారని, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామానికి చెందిన ఆవురి చింతల చిన్నయ్యకు రజిత అలియాస్ లవణ్యతో 2013లో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో రజిత అసంతృప్తితో ఉండేది. తరచూ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతుండేవి. వీరికి సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ ముగ్గురు పిల్లలు. 3 ఏళ్ల నుంచి చెన్నయ్య కుటుంబం అమీన్పూర్ లో నివసిస్తుంది. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా, లవణ్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం. సుమారు 6 నెలల క్రితం రజిత 10వ తరగతి బ్యాచ్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవాలని సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. ఈ సమయంలోనే నల్గొండ జిల్లా కోడుగొండ్ల గ్రామానికి చెందిన 10వ తరగతి క్లాస్మేట్ సూరు శివకుమార్ తో రజితకు సాన్నిహిత్యం ఏర్పడింది. తరచూ కాల్స్, చాటింగ్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. చాలా సార్లు శారీరకంగా దగ్గరయ్యారు. శివకు పెళ్లి కాలేదన్న విషయం రజిత తెలుసుకుంది. అప్పటికే భర్తపై అసంతృప్తి ఉన్న రజిత ఇక ముందు శివతో కలిసి జీవించాలనుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని రజిత శివను అడిగింది. అయితే పిల్లలు లేకుండా తనతో వస్తానంటే ఖచ్చితంగా చేసుకుంటానని శివ చెప్పడంతో పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజిత నిర్ణయించుకుంది. పెరుగన్నంలో విషం. మార్చి 27 రాత్రి భోజనంలో చెన్నయ్య పప్పన్నం, పిల్లలతో కలిసి రజిత పెరుగన్నం తిన్నారు. ఆ తర్వాత చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్యూటీలో భాగంగా చందానగర్ కు వెళ్లారు. ఇదే అనువైన సమయంగా భావించిన రజిత మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ, కూతురు మధుప్రియ, ఆ తర్వాత చిన్న కొడుకుని గౌతమ్లను వరుసగా ముఖంపై టవల్స్ కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేసిందని సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు. పెరుగన్నం తిన్నాక కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చిందని, అదే రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భర్త చిన్నయ్యకు చెప్పిన రజిత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. కార్డ్ రైస్ వికటించి పిల్లలు చనిపోయారని, రజిత అస్వస్థతకు గురైందని ముందు అనుకున్నాం. కానీ ఆ తర్వాత విచారణలో భాగంగా కాల్స్ డీటెయిల్స్, ఇతర అంశాలతో రజిత, శివ మధ్య సంబంధం గురించి తెలిసింది. పిల్లల పోస్ట్ మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యుడు పెరుగులో విషం లాంటిది ఏది లేదని రిపోర్ట్ ఇచ్చాడు. విచారణలో కొత్త విషయాలు తెలిసాయి. తానే పిల్లలను హత్య చేసినట్లు రజిత వెల్లడించింది. నిందితులు రజిత, శివలను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. తల్లి పిల్లల మధ్య సంబంధం స్వేచ్ఛమైనది అని సమాజం భావిస్తుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు అని అక్కడికి సంబంధించిన పోలీసు వాళ్ళు చెబుతా ఉన్నారు.